ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిన్న సూర్యాపేట మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికలలో సూర్యాపేటలో ఉన్నటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కొన్ని వార్డుల లోపల ఏకమయ్యి అభివృద్ధి చెందుతున్నటువంటి జనాలోపలికి పోయి అతి త్వరలో పార్టీ పెట్టిన 4 నెలల కాలంలోనే సూర్యాపేట మున్సిపాలిటీలో 30 వార్డులకు పోటీ చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉత్తర జానయ్య గారి ఆధ్వర్యంలో సూర్యాపేట లోపల దినదిన అభివృద్ధి చెందుతుందని ఓరలేక అగ్రవర్ణ పార్టీలైనటువంటి 3 పార్టీల నాయకులు సూర్యాపేట పట్టణం లోపల ఏకమై నిన్న 13వ వార్డు లోపల జరిగినటువంటి ఎన్నికల లోపల భాగంగా కారు ఎక్కడానికి పోతున్నటువంటి టీఆర్పీ నాయకులని దౌర్జన్యంగా ఆ వార్డు లోపల టీఆర్పీ గెలుస్తుందన్నటువంటి రిపోర్టు తోటి 3 పార్టీలు ఏకమైనప్పటికీ మనం గెలవట్లేదన్న ఒక ఆలోచన విధానంతో జానయ్య గారిని బెదిరియాలని వారి కుమారుల పైన, టీఆర్పీ కార్యకర్తల పైన అమానుషంగా చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని అమలు చేసేటువంటి పోలీసులే చాలా దుర్మార్గంగా వ్యవహరించి లాఠీచార్జ్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలి అనుకున్నటువంటి సందర్భం చాలా అవమానీయం. పోలీసు వ్యవస్థకే అది కలంకం. చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాజకీయ పార్టీలకు, అగ్రవర్ణాలకు తొత్తులుగా మారితే సమాజం లోపల వచ్చేటువంటి విప్లవాలని రేపు సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఎవరిదని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. పోలీసులు తమ పని, చట్టం పని నిర్వర్తించాలి తప్ప ఏ రాజకీయ పార్టీకో ఏ వ్యక్తికో తొత్తుగా మారి వారి వ్యక్తిగత అభిప్రాయాలను, వారి దురాలోచనలను ప్రజలపైన రుద్దొద్దని మరొకసారి పోలీసు వారిని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ఉత్తజారయ్య గారు ఉమ్మడి నల్లగొండ జిల్లా లోపల తెలంగాణ రాజ్యాధికార పార్టీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న గారి ఆధ్వర్యంలో చాలా త్వరగా పార్టీ పెట్టినటువంటి 4 నెలల కాలంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనంత ఆదరణను చూసి ఓర్వలేక డబ్బులతోటి, రౌడీజంతోటి రాజ్యాధికార పార్టీని అణచివేయాలని చూసేటువంటి అగ్రవర్ణ పార్టీ నాయకులారా, తస్మాత్ జాగ్రత్త. మీ డబ్బుకో, మీ అధికార మదానికో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెనకడుగు వేయదని మీకు తెలియజేస్తున్నాం. మల్లన్న గారి ఆధ్వర్యం లోపల రాష్ట్రంలో, ఉత్తజారయ్య గారి ఆధ్వర్యం లోపల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అతి తక్కువ కాలం లోపల పార్టీ ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా మన మున్సిపాలిటీ ఎన్నికల లోపల భాగంగా సూర్యాపేట పట్టణం లోపల నిర్వహించినటువంటి పార్టీ కార్యాలయ ఓపెనింగ్, ఎన్నికల సభ, ర్యాలీని చూసి సూర్యాపేటలో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా ఏకమైనటువంటి సంగతి సూర్యాపేట ప్రజలంతా గమనించారు. అందులో భాగంగానే 1-2 రోజుల కాలం లోపలనే మీ రోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, సూర్యాపేట మున్సిపాలిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ 5 నుంచి 6 స్థానాలు రేపు గెలవబోతుంది. చూడండి, మీరు బెదిరిస్తే రాజ్యాధికార పార్టీ వాళ్ళు వెనకడుగు వేస్తుంది అనుకుంటున్నారు. రాజ్యాధికార పార్టీ లోపల ఉన్నటువంటి వాళ్ళు సమాజం లోపల పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు ఉద్యమాలు కానీ, విప్లవాలను కానీ సృష్టించినటువంటి వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాలన్న విషయం మీకు బాగా తెలుసు. జరిగినటువంటి ఉద్యమాల లోపల, సాధించినటువంటి విజయాల లోపల స్వతంత్ర ఉద్యమం కాంచి మొదలు పెడితే తెలంగాణ సాధన వరకు కూడా ఏ అగ్రవర్ణ పార్టీల యొక్క నాయకులు, అగ్రవర్ణ పార్టీ లోపల పుట్టినటువంటి వ్యక్తులు పాల్గొనలేదన్న విషయం కూడా మీకు చాలా స్పష్టంగా తెలుసు. స్వతంత్ర ఉద్యమం లోపల పాల్గొన్నది సాధారణ జనమే, తెలంగాణ ఉద్యమం లోపల పాల్గొన్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకు మీరు ముందరికి వచ్చి నిలబడి ఫోటోలు దిగి సాధించిండ్రు అని గొప్పలు చెప్పుకొని ఈ రోజు మీరు చలామణి అవుతున్నారు. కానీ ప్రజల హృదయాల లోపల అందరికీ ఉన్నది, మీరు ఏ కార్యక్రమం చేసినా చేసేది మేము, ఫలితాలు అనుభవించేది వాళ్ళు అన్నటువంటి విషయం తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ముఖ్యంగా చైతన్యానికి మారిపోయినటువంటి సూర్యాపేట ప్రజలకు తెలుసు. అందులో భాగంగానే రేపు
మీ చెంపలు చెల్లుమనించేలా తీర్పు రాబోతుంది. రేపు ఏం సమాధానం చెప్తారో ఇప్పటి నుంచే మీరు ఆలోచించుకోవాలి. ఇంకొకసారి సూర్యాపేట పట్టణం లోపల కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యక్తులపైన, కార్యకర్తలపైన హద్దుమీరి ప్రవర్తించేటువంటి వ్యక్తులను, అధికారులను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎప్పుడు దృష్టి లోపల పెట్టుకుంటది. కాబట్టి మేము ఎప్పుడు కూడా తప్పు చేయం, తప్పుని సమర్థించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటేనే ఆదర్శంగా ఉండేటువంటి వారు న్యాయంగా, ధర్మంగా ఉండి ఏదైతే న్యాయమైన పోరాటమో, ఏదైతే ధర్మమైన పోరాటమో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అలాంటి పోరాటాలకు మద్దతు ఇస్తుంది, అందులోపలనే పాల్గొంటుంది. తెలంగాణ సామాజిక తెలంగాణ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది తెలంగాణ ప్రజలకు అవసరం కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం లోపల పాల్గొన్నటువంటి అందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. ఇప్పుడు అదే 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం లోపల, తెలంగాణ రాష్ట్రం లోపల అధికారానికి దూరంగా ఉన్నటువంటి అందరి శక్తుల్ని ఏకం చేయడానికి జ్యోతిబాబు పూలే, అంబేద్కర్ యొక్క ఆశయాలను, కాశీరాము యొక్క రాజకీయ చైతన్యాన్ని పునికి పుచ్చుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని చైతన్యవంతులు చేసి రాజ్యాధికారం వైపు పరుగులు పెట్టిస్తున్న మల్లన్న నాయకత్వం లోపల మేమందరం పనిచేస్తున్నటువంటి విషయాన్ని అగ్రవర్ణ నాయకులు, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. అక్కడ మల్లన్న ఎట్లా చేస్తుందో, మల్లన్న యొక్క చైతన్యము, రాజకీయ చైతన్యం ఎంతైతే ఉందో అదే చైతన్యాన్ని పునికి పుచ్చుకొని పార్టీ ఆరంభం లోపల ముఖ్య నాయకత్వం వహించి ఒక్క రోజు కూడా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లా లోపల పర్యటిస్తున్నటువంటి అనేక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాల లోపల పాల్గొంటూ ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తూ నిత్యం బడుగు బలహీన వర్గాల యొక్క రాజ్యాధికారం వైపు ప్రయాణిస్తున్నటువంటి ఒట్టె జాయనయ్య గారి నాయకత్వం లోపల మేము అందరం పనిచేస్తున్న విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి. అలాంటి వ్యక్తి పైన ఏదో దాడి చేస్తే ఉద్యమాన్ని నీరుగార్చవచ్చు, బీసీలను అనగదొక్కొచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. మేమందరం తెలంగాణ ఉద్యమం లోపల పనిచేసి కేసుల పాలయ్యి ఉద్యమాన్ని ఉవ్వెత్తున పరిగెత్తించినటువంటి వాళ్ళనే ఈ రోజు రాజ్యాధికార పార్టీ లోపల కూడా పనిచేస్తున్నాం. మా రాజ్యాధికారం కోసం, మా ఆత్మగౌరవం కోసం, మా వాటా కోసం పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని మీరు ఏమాత్రం అంచలేరు. మీరు అనుసరం అనుకొని ఏదో డబ్బులతోటి ఓట్లు కొనుక్కోనో, లేకపోతే అధికారులను అడ్డం పెట్టుకొని బెదిరించో ఏదో చేస్తే వీళ్ళు బెదిరితారు, ఇక రారని అనుకుంటున్నారేమో. ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డటువంటి మేము మీ బెదిరింపులకి, మీ పైసలకి, మీ రాజకీయాలకి, మీ అధికారాలకి, మీ లాటి దెబ్బలకి భయపడేటువంటి ప్రసక్తి లేదు. అది జరగదనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకొకసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగినా మీద చేయవాళ్ళ ఇప్పటి నుంచి ఎవరనేది చూడకుండా ఊవెత్తున ఉత్తరలాగా మిమ్మల్ని ముంచేసుకుంటూ పోవటం తప్ప ఒక్క అడుగు కూడా వెనకేసేటువంటి పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నాం. దానికి విరుద్ధంగా రాజకీయ తొత్తులకి మడుగులొత్తుతున్నటువంటి లాఠీచార్జ్ చేసినటువంటి ఎస్ఐసిఐ పైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము ముందు కూడా ఉద్యమం కొనసాగిస్తాం. అతన్ని సస్పెండ్ చేసేంత వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.